అవునంటే కాదన్లే, కాదంటే అవునన్లే. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే. ఈ మాటలు ఏపీలోని అధికార పార్టీ నేతలకు అచ్చుగుద్దినట్లు సరిపోతాయట. ఫ్యాన్ పార్టీ అధినేత నిర్ణయాలను గతంలో వ్యతిరేకించిన వారు ఇప్పుడు ఆయన్నే ఫాలో అవుతున్నారట. అంతేకాదు, వైసీపీ అధినేతపైన తప్పుడు ప్రచారం చేసి తీరా అవన్నీ అవాస్తవాలు అని తెలిసాక సైలెంట్ అవుతున్నారట. దీంతో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా జగనే కరెక్ట్ అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇంతకు జగన్ చేస్తున్న ఒప్పులేంటి, ఆయన ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాలేంటి? లెట్స్ వాచ్. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది మొదలు ఆయనపై ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేయని ఆరోపణ అంటూ లేదు. జగన్ పార్టీ పెట్టక ముందే 1,00,000 కోట్ల అవినీతి అంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. దీనిపై సిబిఐ విచారణ కూడా జరుపుతోంది. అయితే గతంలో టీడీపీ, కాంగ్రెస్ చెప్పినట్లు 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక రాజకీయ విమర్శ మాత్రమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, జగన్ ఆస్తుల కేసు విచారణ జరిపిన సిబిఐ మాజీ జేడీ కూడా ఇదే చెబుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలపైన నాటి ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేశాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత జగన్ ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. అయితే ఎన్నికల ముందు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. జగన్ భూముల దోపిడీ కోసం రీసర్వే చేపట్టారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజలు కూడా నాటి ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి అదే సర్వే విధానాన్ని ఫాలో అవుతుందని తాజాగా వైసీపీ పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, జగన్ హయాంలో జరిగిన భూముల సర్వే బాగుంది అంటూ తాజాగా పార్లమెంటు సమావేశంలో కేంద్రం కూడా అభిప్రాయపడింది. దీంతో ఎన్నికల ముందు భూముల రీసర్వే విషయంలో జగన్పై చేసింది అంతా తప్పుడు ప్రచారమే అని తేలిపోయిందంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ అంశంలో జరుగుతున్న వివాదం అంత ఇంత కాదు. జగన్ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ ఊరువాడ కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏర్పాటైన సిబిఐ సిట్ విచారణను పూర్తి చేసి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిట్ రిపోర్టులో ఎక్కడ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొంది. దీంతో ఇంతకాలం కూటమి పెద్దలు జగన్పై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టమైందని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై గతంలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆయన వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ ప్రచారం చేశారు. కానీ జగన్ హయాంలో మొత్తంగా చేసిన అప్పులు 3 లక్షల కోట్లు మాత్రమేనని ఆ తర్వాత అధికారికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. అయినప్పటికీ అనవసరమైన ప్రతి సందర్భంలోనూ జగన్ హయాంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారని కూటమి పెద్దలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పుల విషయంలో కూటమి నేతలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేశారని తాజాగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా ఒకటి కాదు, 2 కాదు అనేక విషయాల్లో జగన్పై టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయని ఫ్యాన్ పార్టీ గుర్తు చేస్తోంది. జగన్ బాబాయ్ వివేక హత్య కేసులో సైతం జగన్పై కూటమి పార్టీలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఈ కేసుపై విచారణ జరిపిన సిబిఐ మాత్రం వివేక హత్య కేసులో జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఎక్కడా ఛార్జ్ షీట్లో పేర్కొనలేదు. దీంతో వివేక కేసును సైతం పొలిటికల్ మైలేజీ కోసం ప్రత్యర్థి పార్టీలు వాడుకున్నాయని చెబుతున్నారు జగన్ పార్టీ నేతలు. జగన్ హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మిస్సింగ్ విషయం గురించి మాట్లాడడం లేదట. అంటే ఉద్దేశపూర్వకంగానే నాడు జగన్ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అసలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ పెద్దలు జగన్పై చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే ఛాన్స్ లేదని అభిప్రాయపడుతున్నారు.